నమస్తే. రేవంత్ రెడ్డి మీన్స్ పాపం తమ్ముడుగా భావిస్తూ తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనేసి మనసారా కోరుకోవడమే కాదు, ముందు వరుసలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో మీకు ఈ పాటికి అర్థమవుందా కోరుకున్న వ్యక్తి. బట్ మరి ఈరోజు ఆ తమ్ముడు ఎందుకు ఇంత అంటే తక్కువ చేసి చూస్తున్నాడా, చులకన చేసి చూస్తున్నాడా, అసలు అవసరం లేదనుకుంటున్నాడా? అంటే ఎంత పెద్ద లీడరో ఎంత స్టేచర్ ఉందో అందరికి తెలిసిన విషయమే, దాన్ని మనం రివైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ దేనికోసం ఇదంతా జరుగుతుంది, ఇప్పుడు తను దీక్ష చేసే పరిస్థితి వరకు ఎందుకు వచ్చింది, ఆ విషయాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అక్క. నమస్కారం. ఏంది సార్, మా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనేసి మొదటి వరుసలో కోరుకుందే మొదటగా ఉన్నది మీరే, చాలా సంతోషపడ్డారు, మీ ముఖంలో సంతోషం క్షణాగన పడింది. తీరా చూస్తే మీ అపాయింట్మెంట్ కోసం మీరు ఆయన అపాయింట్మెంట్ కోసం 6 గంటలు వేసి చూసుడేంది, ఇలా మీరు అవమానపడేంది ఎందుకు, అసలు కారణం ఏంది? కర్మ అనేది నేను నమ్మగాని ఇప్పుడు కర్మ అనిపిస్తుంది. ఎన్టీ రామారావు దగ్గర డైరెక్ట్గా ఆయన ఇంట్లో దాకా పోగలిగిన వ్యక్తిని ఇవాళ నాకు అపాయింట్మెంటే లేదంటే సిగ్గు అవుతుంది, బాధ అవుతుంది. ఇది చాలా బాధాకర విషయం. రేవంత్ రెడ్డికి ఏ రకంగా కూడా అది న్యాయం కాదు. ఆయన చాలా ప్రోగ్రెసివ్గా ఉంటాడనేటువంటి అభిప్రాయం నేను అనుకున్నా కానీ మరి ఈ రకంగా తయారయ్యాడు, చాలా బాధాకరం. అంతా ఒక స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు జర ఇంకొంచెం మీకు కొంచెం ఎక్కువ ఉండాలి, ఇంకా మీకు కొంచెం సత్సంబంధాలు. చూడు, ముందుగా ఊరిసిన అమ్మ పడగొడతారు కదా, పడగొడతారు కదా అన్నట్టు అయిపోయింది నా బతుకు. మీరు నిజంగా ఏమనుకున్నారు ఫస్ట్ అయితే? అంటే మీరు కొంచెం మీ పాత పరిచయాలు చాలా ఊహించుకున్నా, నేను సంబరపడ్డా. నాకు అసెంబ్లీ టికెట్ రాకపోయినా నేను మర్చిపోయినా ఆ పనిది మా తమ్ముడు అయిండు అనే అభిప్రాయం నాకు ఉండింది. మా జాతికి కొంత మేలు చేయవచ్చు, పేద జాతికి ముఖ్యంగా మేలు చేయవచ్చు. ఆయనను సక్రమ మార్గంలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాను నేను. నాకు ఇంత తెలుసు రాజకీయాలు అంటే ఏంటో. ఆ రకంగా ఆయనకు తోడుగా ఉందాము. ఈ వయసులో మనం మాటకు ఇంకో తిరిగి మాట్లాడాల్సిన అవసరం లేదు. అతను నిలబెట్టి అతని వల్ల పనులు చేయించి ఆయనకు మంచి పేరు తెద్దామనే అభిప్రాయం తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. కానీ ఎందుకో దురదృష్టము ఆయన తీసుకున్న నిర్ణయాలే ఆయన తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు మనం అనుకుందాము, నిర్ణయాలు చెప్పు. ఇప్పుడు దళితులై ఉన్నాయి, దళితులది ఇది అవసరమా? ఈ పెంట ఇదంతా ఈ గొడవ అవసరమా? అసలు ఈ గొడవకు కారణం ఆయనే కదా, ఆద్యుడు ఆయనే కదా. ఏం అవసరం ఉంది? 80 లక్షల మంది మాదిగలను పక్కన పెట్టి ఒక్క ఓటు లేనటువంటి ఒక ఊళ్ళో ఒక ఊరు కాదు, అసలు మొత్తం పార్లమెంట్లో 10 ఇండ్లు లేనటువంటి కడియం శ్రీయరికి అవసరం ఏముంది? సామాజిక వర్గమే కదా, మరి మీరేమో లెక్కలేనితనం. మాదిగోళ్ళు అంటే పైసలు ఇస్తే ఓట్లేస్తారట. వాళ్ళు ఏ సామాజిక వర్గం? ఆయనకు కులం లేదు, ఆయన మా మాదిగ కాదు, మాల కాదు, ఈ కులంలలో ఏ కులము కాదు. ఆయన ఎట్లా చెప్తారు అట్లని? ఇక చెప్తే చాలా డీప్ గా పోతే కొంచెం చెప్తేనే జనాలకు అర్థమయ్యేది. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు మాల మాదిగ అనేది నేను గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఇలా ఒక్కరోజు కాదు, చాలా 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఆయన మాదిగ కాదు. మా కులానికి మా కర్మ ఏందో కానీ ఎవడో వస్తాడు, మా ముసుగేసుకుంటారు, మా జనాన్ని అంతా మోసం చేస్తారు. ఎవడో వస్తారు, ఆయన కూడా ఆ విధంగా వచ్చి మాదిగ ముసుగేసుకొని 20 ముసుగేసుకున్నారంటున్నారు. కానీ మరి అసలు ఆయన ఏంటి జనాలకు మరి మీరే చెప్పాలి. మాదిగ కాదు, మాల కాదు, దళితుడు కాదు. ఎవరు? ఇక నేను ఏం చెప్పాలి? మరి ఇప్పుడు మీరు అన్న దానికి మరి మీ దగ్గర నుంచే మాకు ఆన్సర్ కావాలి. మీరు దాని ప్రకారంగా ఆ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసమ్మా, అందరికి తెలుసు. నాకు నిన్న మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ఆయన చెప్పాడు నాకు, ఆయన కులం గతంలో కూడా చెప్పాడు. ఆయన కులం పద్మశాలి. అయితే ఆయన తల్లి మాత్రం ఈ బైన్లా ఆయన దగ్గర ఉండిపోయింది. తద్వారా ఆయనకు మరి ఆయన పెంపకంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు బైన్లా అనేటువంటిది ఆయన క్లెయిమ్ చేసుకుంటుండు. 15 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఏ బైన్ల కులస్తుని ఆయన పిలిచింది లేదు, మాట్లాడింది లేదు. అట్లా కూడా అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి. నాకు తెలిసింది మన ఎర్రబెల్లి దయాకర్ రావు గారికే వాళ్ళ తండ్రి దగ్గరనే జీతగాడు ఆ బైన్లా ఆయన. ఎర్రబెల్లి దయాకర్ రావు వాళ్ళ తండ్రి దగ్గర, వాళ్ళ భూస్వాములు కదా, తండ్రి దగ్గర ఈయన జీతగాడు. ఎవరు? కడియం శ్రీ గారి ఫాదర్ అనుకుంటున్నటువంటి వ్యక్తి బైన్లా ఆయన.
వినవా? కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి వాళ్ళు చెప్పింది. అయితే ఏదేమైనా అంటే ఇక్కడ ఆయన వరకు మాల కాదు, ఈడ- మాదిగ కాదు. సరే పోని ఆయన ఇంట్లోనే అనుకుందాం. అవసరమా ఆయన? అవసరమా? ఇప్పుడు ఇంత 80 లక్షల మందిని పక్కన పెట్టి నువ్వు ఒక్క బైండ్ల అతని గురించి అదే అనుమానాలు ఉన్న వ్యక్తి. రెండోది ఆ అమ్మాయి కూడా పాపం, ఆ అమ్మాయిని ఏమనాలంటే ఒక తండ్రిలాగా ఉన్నా నేను, అనాలంటే నాకు నోరు రావటం లేదు. కానీ ఆమెను తీసుకొచ్చి ఈ రకంగా అనిపించడం కూడా మంచిది కాదు. ఆమె షీ మ్యారీడ్ ఏ ముస్లిం క్యాండిడేట్. సరే ఇష్టం ఎవరున్నా చేసుకోవచ్చు, దాని గురించి వేరే అభిప్రాయం లేదు. అది కూడా గుంటూరు, వాళ్ళది గుంటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ చిక్కు సమస్యలు ఉన్నాయి.